శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే గారు నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటిస్తున్నారు. ఏంటి అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? కాదండి, అసలు ఈ పార్టీ ఇప్పుడు సూర్యకాంత్ గారు చేసిన ఒక వ్యాఖ్యతో దీన్ని ఆన్లైన్గా మొదలుపెట్టారు. బాగానే ఉంది. ఇప్పుడు మీరు పార్టీ పెట్టినప్పుడు పార్టీ సిద్ధాంతాలు అనేవి కొన్ని ఉంటాయి. అసలు మీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు పార్టీ పెట్టారంటే మీ వెనకాల ఎవరున్నారనేది చాలా ముఖ్యం. ఎక్కడో మీరు భారతదేశం మనిషే, మీరు పూణేలో జర్నలిజం చదువుకున్నారు, తర్వాత డిజిటల్గా కూడా మీరు ఫేమస్ అయ్యారు, తర్వాత పార్టీలకు కూడా పనిచేసినట్టున్నాడు ఆయన. ఇన్ని చేశాక ఇప్పుడు మీకు గుర్తుందా, తమిళనాడులో అమ్మాయి కీర్తన, తను కూడా పనిచేశారు కదా. చేసి తర్వాత అమ్మాయి మినిస్టర్ అయింది వాళ్ళ టీవీకి. అంటే ఏదైనా మీరు తీసుకునే స్టెప్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మీ పార్టీ పెట్టడం తప్పు కాదు, కానీ ఒక వ్యక్తి ఒక మాట అన్నారని మీరు ప్రధాని నరేంద్ర మోదీ మీద కోపంతో పెట్టడం, దాని వెనకాల ఫండింగ్ ఎవరు చేస్తున్నారు? మీ కాంగ్రెస్ సపోర్ట్ ఫుల్ అండ్ ఫుల్ ఉంది. అంటే నరేంద్ర మోదీ మీద కోపంతోటేగా ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే నరేంద్ర మోదీని దింపడం కోసం ఇవాళ అభిజిత్ దీప్కే అని వీళ్ళు తీసుకొచ్చారు. సరే, వాంగ్చుక్ని ఆయన ఇంకొక రోజు లేట్ అయితే ఆయన ఇంకా కండిషన్ సీరియస్ అవుతుంది కాబట్టి నిన్న దీక్ష భగ్నం చేశారు. ఎందుకంటే కోర్టు కూడా చెప్పింది, ఇప్పుడు మనుషులు మన కళ్ళ ముందు అలా చనిపోతుంటే మనం ఊరుకుంటామా చూస్తూ? కాదు కదా, యూ హ్యావ్ టు డూ సంథింగ్. సో వెంటనే ఇవాళ అభిజిత్ దీప్కే అన్నారు, ఇది నేను చేస్తాను, ఈ దీక్ష నేను కంటిన్యూ చేస్తాను, ఇంకా తీవ్రతరంగా ఉంటుంది పరిస్థితి. ఏం తీవ్రతరంగా ఉంటుంది? దేనికి? ఆయన ఉండగలడా? ఫస్ట్ థింగ్. ఇప్పుడు నేను అనేది ఏంటంటేనండి, మీరు దీక్షలు చేసేటప్పుడు మీరు లైవ్ రిలే ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు తినే తిండి చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఎంత వేస్ట్ చేస్తున్నారు ఫుడ్. ఎన్ని వెరైటీస్ తెప్పించుకొని ఎంత ఫుడ్ వేస్ట్ చేసేవాళ్ళు. మీకు నా పాయింట్ అర్థమైందా? వీళ్ళు ప్రజలకి ఏం చేస్తారు? అప్పనంగా సొమ్ముతోటి మీరు బిర్యానీలు తింటూ, మనిషి ఎప్పుడు కూడా మనం నిజంగా ఒక పోరాటం చేయాలనుకుంటే మనం డబ్బులు తక్కువ ఖర్చు పెట్టాలి, సింపుల్ తిండి తినాలి, మన మాట పదునుగా ఉండాలి, కానీ గీత దాటకూడదు. అవునా కదా? నేను శుభ్రంగా తింటాను, అబ్బా భలే వాళ్ళు ఎవరో డబ్బులు ఇస్తున్నారు మనకి, అక్కడే మీలో అంటే దాని మీద మీరు అనుకున్న అంశం మీద, నిర్ణయం మీద మీకే సరైన అవగాహన లేదు. అంటే ఏదో ర్యాండమ్గా వచ్చేసారు, మీకు ఫాలోవర్స్ వచ్చేసారు. ఆ ఫాలోవర్స్ ఎవరు అనేది దాని మీద కూడా చాలా క్లియర్గా డీటెయిల్స్ వచ్చాయిగా. ఎంతెంత పర్సంటేజ్ ఎవరెవరు ఉన్నారు, ఏ ఏ కంట్రీస్ ఉన్నాయి, భారతదేశంలో నిజంగా ఎంతమంది మీ వెనకాల ఉన్నారు, వచ్చిందిగా వివరాలు. ఇప్పుడు స్వచ్ఛందంగా ఎంతమంది వచ్చారు భారతదేశం నుంచి, ఎంతమంది జంజీ కిడ్స్ వచ్చారు, ఇవన్నీ చూడాలి. సో ఇవాళ ఈయన మరి నిన్నటి వరకు బిర్యానీలు తిని, నిన్నటి వరకు అన్నీ ఇష్టంగా తిని, సగం వదిలేసి వేస్ట్ చేసి నా అభిజిత్ దీప్కే ఇవాళ నిజంగా ఆయన నిరాహార దీక్ష కొనసాగించగలరా? అందుకే లైబ్రరీలో అడుగుతున్నాం మనం. మీరంతా ఓపెన్గా ఉండండి, బికాజ్ మీరు జంజీ కిడ్స్ అనుకుంటారు కదా. సో ఆ ఓపెన్నెస్ ఉండాలి. మీ పోరాట పటిమ ఎంత అనేది ప్రజలకి, ముఖ్యంగా యువతకి తెలియాలి.